హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నానండి. ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయో చూసారా? నేను ఇవాళ వంకాయ కూర చేశాను, గుత్తి వంకాయ కూర. చాలా చాలా బాగా వచ్చాయి. నేను యాస్టీస్గా పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. సో ఈ పచ్చిమిరపకాయలు, ఆ కూరలో ఉన్న పచ్చిమిరపకాయలు అన్నీ నావే. ఒక్కళ్ళు కూడా తినరు, బట్ నాకు అలా చాలా ఇష్టం కాబట్టి నేను వేసేసుకున్నాను. ఇంకా చాలా చాలా లోపలు ఉన్నాయి, అవన్నీ నేను తీసుకుంటాను. సో ఇదనమాట వంకాయ కూర రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా యాస్టీస్గా వేసేసుకున్నాను, వంకాయని మాత్రం యాస్టీస్గా వేసుకున్నాను. సో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. చాలా చాలా బాగా వచ్చిందండి. దీని మసాలా పౌడర్ ఎలా చేయాలో, స్టఫ్ పౌడర్ ఎలా చేయాలో కూడా నేను మీకు అంతా మొత్తం లాంగ్ వీడియోలో చూపించాను. షార్ట్ వీడియోలో పెట్టడం చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే మొత్తం ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం ఒక్కొక్కటి చెప్పేసరికి టైం అయిపోతుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి. సో అందుకే లాంగ్ వీడియోస్లో నేను ఏం చేశానో ఒక్కసారి మీకు తెలిసిపోతుంది. చక్కగా ఇలా ఇలా నంచుకుని, ఇలా పచ్చిమిరపకాయ కూడా తినచ్చు, వంకాయ కొరుక్కుని ఇలా నోట్లో పెట్టుకుని ముద్ద, ఇలా వంకాయ ఇలా ముద్ద పెట్టుకుని వంకాయ కొరుక్కుని తినచ్చు, ఎందుకంటే ఇది పట్టుకోవడానికి ఉంది కాబట్టి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి చేసుకున్నామని. అది ప్లెయిన్ పౌడర్ కూడా ఉంది, ప్లెయిన్ అదేమో వెల్లుల్లిపాయ వేసి లేదనమాట. అది మాత్రం మీరు ఎప్పుడైనా పూజలకి కానీ, పూజలు చేసుకున్నప్పుడు మనం వెల్లుల్లిపాయ వేయం కాబట్టి ఆ రోస్టెడ్ పౌడర్ని దాచేసుకోండి. అది దాచేసుకుని మిగతా వేరే కూరల్లో వాడేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేయని, ఉల్లిపాయలు వేయని దాంట్లో మనం అది వేసేసుకోవచ్చు. అలాగే ఇదే పౌడర్లో నేను 2 డిఫరెన్షియేట్ చేశాను అంతే తప్ప ఇంకేం కాదు. నార్మల్ పౌడర్, స్టఫ్ పౌడర్. సో అది షార్ట్లో నేనైతే పంపిస్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. షార్ట్ అయితే పంపిస్తున్నాను, సో అది చూసేసుకోండి. అలాగే సాంబార్, ఇది వంకాయ పొడి. ఈ వంకాయ పొడినే నేను ఇలా మొదటి ముద్దలో కలుపుకొని తింటానమాట. నాకు చాలా ఇష్టం వంకాయ పొడి. ఉట్టి ఆ కూరలో ఎలాగో ఉంటుంది, బట్ అయినా సరే ఇలా కలుపుకుని తినడం నాకు చాలా ఇష్టం. నెయ్యి వేసుకుని తింటాను అనమాట. సో ఇప్పుడు అంటు చేయి కాబట్టి నేను తినను, సో నెయ్యి వేసుకుని తినేస్తాను. ఇది టమాటో ఊరగాయ చాలా చాలా బాగా వచ్చింది, అయిపోతుంది, అసలు ఉండట్లేదు. సో ఇవాళ నేను కలుపుకుని తిందామని అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ కూడా నేను మీకు ఇవాళే నేను షేర్ చేశాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయినది. ఓకేనా? టమాటో ఊరగాయ ఇవాళ నేను షేర్ చేశాను కాబట్టి చూసుకోండి. ఇగో ఇలా డార్క్గా కలుపుకొని తినేసేయండి, ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. సో అన్ని మంచి మంచి రెసిపీస్ అండి. సాంబార్, సో కూర మాత్రం వదిలిపెట్టద్దు. ఇలా కూడా తినండి, ఇలా కూడా తినండి. టమాటో ఊరగాయ అయితే ఒక రేంజ్లో ఉంది, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్, మొత్తం అయిపోతుంది పచ్చడి. సో కూర అయితే ఇంకా జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరి చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, నాకు వ్యూస్ పెంచండి. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నానండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ అండి.